బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ యుద్ధం మొదలు కానుంది. జంతర్ మంతర్లో కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ నేతల ఆధ్వర్యంలో మల్లికార్జున ఖార్గే ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఆమోదం లభించినా కేంద్రం ముద్ర పడాల్సిన బాకీ ఉంది. దీంతో మోడీ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలు చేపట్టారు. ఇంకా 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసి పంపిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తెలంగాణను రోల్ మోడల్ గా తీసుకుని దేశం మొత్తం కులగణన చేయాలని మొదటి నుంచి కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. ఈ ధర్నాను విజయవంతం చేసి రాష్ట్రాలకు ఓ సందేశం పంపాలని దృఢ నిశ్చయంతో ఉంది. సెప్టెంబర్ 30 లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం ఉంది. ఎన్నికల బిల్లుల ఆమోదంతో ముడిపడి ఉన్నందున కేంద్రం వెంటనే వాటికి పచ్చజెండా ఊపి రాష్ట్రంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంచేందుకు బాటలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు బీసీ రిజర్వేషన్లపై ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ అయితే ఢిల్లీలో మహాధర్నా చేపట్టబోతుంది. జంతర్ మంతర్ వద్ద ఇప్పటికే ధర్నాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులంతా అక్కడికి చేరుకుంటున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి సహా టీపీసీసీ అధ్యక్షులు కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అయితే మరి కాసేపట్లో సుమారుగా 11ంటికి కూడా ఈ ధర్నా అయితే ప్రారంభించబోతున్నారు. అయితే ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు ఉందో దానికి ఇప్పటికే అటు అసెంబ్లీలో ఆమోదం ఇటు కేంద్రం నుంచి ఆమోదం తెలపాల్సి ఉంది. కాబట్టి కేంద్రం ఆమోదించే వరకు కూడా దీనికి సంబంధించి ధర్నా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే 3 రోజుల పాటు ఈ మహాధర్నా చేయనున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించింది టీ కాంగ్రెస్. మరో పక్కనైతే అటు పార్లమెంటు సెషన్స్ జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా పార్లమెంటు సెషన్స్ లో బిల్లుపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి రిజర్వ్ చేశారు. మరి ఈ రోజు ఈ ధర్నా అయితే పార్లమెంటు సెషన్స్ పై ఎఫెక్ట్ ఏమన్నా చూపిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. సో మరో పక్కన మరి కాసేపట్లో ధర్నాకి సంబంధించి అందరూ నేతలు అక్కడికి చేరుకుంటున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎలాగైనా సరే బీసీ రిజర్వేషన్ బిల్లు 42%కి ఆమోదం తెలపాలంటూ కూడా ఇప్పటికీ టీ కాంగ్రెస్ ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తుంది. అయితే ఇప్పటికే దేశం మొత్తం కూడా తెలంగాణలో ఏ విధంగా కులగణన చేపట్టారో దేశం మొత్తం అలాగే కులగణనకైతే ఏర్పాటు చేసింది కేంద్రం. సో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు కూడా ఈ కులగణన అయితే చేపట్టడం జరిగింది. సో దాన్నే అటు కేంద్రం కూడా ప్రస్తావించి అన్ని రాష్ట్రాల్లో చేస్తుందంటూ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఈ రోజు చేయబోయే ధర్నాలో ఇంకా ఎలాంటి డిమాండ్లు చేస్తారు, మరి ఈ రోజు చేసే ధర్నా కేంద్రంపై ఎంతవరకు ఒత్తిడి తీసుకొస్తుంది, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాలి. కాసేపట్లో అయితే మహాధర్నా ప్రారంభం కాబోతుంది. జంతర్ మంతర్ వద్ద అయితే ఇప్పటికే పోలీసులు కూడా భారీ స్థాయిలో మోహరించారు. మరో పక్కన నేతలంతా, ముఖ్య నేతలంతా అటు మహాధర్నా వద్దకైతే చేరుకుంటున్నారు. సో మనం చూస్తున్నాము ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడికి ఇటు తెలంగాణ నుంచి కూడా భారీగా కార్యకర్తలు, నాయకులు, కీలక నేతలంతా కూడా ఢిల్లీ పయనమయ్యారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో సహా ఖార్గే అలాగే టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలంతా కూడా మహాధర్నా వద్దకు రానున్నారు. జంతర్ మంతర్ వద్ద అయితే ఈ ధర్నా కొనసాగుతుంది. మరి ఈ ధర్నా అటు పార్లమెంటు సెషన్స్ లో ఏ విధంగా ఎఫెక్ట్ చూపించబోతుంది అనేది కూడా చూడాలి. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. మరి ఇప్పుడు ఈ ధర్నా చేసిన అనంతరం 3 రోజుల పాటు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకైతే టీ కాంగ్రెస్ సిద్ధమైంది. సో ఇప్పుడు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి పార్లమెంట్ సెషన్స్ లో దీనిపై ఈరోజు ఏమన్నా మాట్లాడతారా లేదా అనేది కూడా వేచి చూడాలి. కాసేపట్లో ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ యుద్ధం మొదలు కానుంది. జంతర్ మంతర్లో కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ నేతల ఆధ్వర్యంలో మల్లికార్జున ఖార్గే ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఆమోదం లభించినా కేంద్రం ముద్ర పడాల్సిన బాకీ ఉంది. దీంతో మోడీ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలు చేపట్టారు.
42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసి పంపిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణను రోల్ మోడల్ గా తీసుకుని దేశం మొత్తం కులగణన చేయాలని మొదటి నుంచి కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. ఈ ధర్నాను విజయవంతం చేసి రాష్ట్రాలకు ఓ సందేశం పంపాలని దృఢ నిశ్చయంతో ఉంది. సెప్టెంబర్ 30 లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం ఉంది. అయితే ఎన్నికలు బిల్లుల ఆమోదంతో ముడిపడి ఉన్నందున కేంద్రం వెంటనే వాటికి పచ్చజెండా ఊపి రాష్ట్రంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంచేందుకు బాటలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి. ఇప్పటికే అటు కార్యకర్తలు, ముఖ్య నేతలంతా కూడా అటు సభా ప్రాంగణానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద అయితే ఈ ధర్నాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? నాయకులంతా కూడా ఇప్పటికి వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి మొత్తం కూడా ఈరోజు మరి కాసేపట్లో కూడా జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ మహాధర్నా చేపట్టబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్య నేతలు, కార్యకర్తలంతా కూడా జంతర్ మంతర్ వద్ద మహాధర్నా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? నేతలంతా చేరుకున్నారా? అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉన్నాము. జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఈరోజు ఏదైతే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఢిల్లీ పోరుబాట పట్టారో 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రస్తుతం ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక రోజు అంటే నిన్న మొత్తం కూడా ఎక్కడైతే మినిస్టర్లకు సంబంధించి నిన్న మొత్తం కూడా పార్లమెంట్లో దీనికి సంబంధించి చట్టం చేయాలి, దీనికి సంబంధించినటువంటి వాయిదా తీర్మానం నిన్న జరిగింది. ఇక ఈ రోజు మొత్తం కూడా ప్రస్తుతం మనం చూసినటువంటి విజువల్స్లో ఎక్కడైతే ధర్నాను ఏర్పాటు చేశారో ఇక్కడే మొత్తం ధర్నా కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు. పెద్ద ఎత్తున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ధర్నా ఉంటుంది. రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి లీడర్లతో పాటు మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర నాయకులంతా కూడా చేరుకున్నారు. మీనాక్షి నటరాజన్ ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సేమ్ టైం ఏఐసిసికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ రేపు ఏదైతే 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఆర్డినెన్సీ పత్రాలు ఉన్నాయో వాటిని రేపు నేరుగా రాష్ట్రపతికి తీసుకొని వెళ్ళి ఆ వినతి పత్రాలను కూడా అందజేస్తారు. అయితే ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో ధర్నాలో పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా కూడా పార్టిసిపేట్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ని అమలు చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ పోరుబాటుకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మొన్న చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైల్లో
పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచి క్యాడర్ అంతా కూడా వచ్చింది. అనంతరం నిన్న ప్రత్యేక విమానాల్లో నేతలంతా కూడా చేరుకున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా కులగణన చేస్తాము, ఎవరు ఎంతుంటే వాళ్ళకంతా అంటూ కూడా పెద్ద ఎత్తున ఎవరు ఎంతుంటే వాళ్ళకంతా అంటూ కూడా రాహుల్ గాంధీ డిక్లరేషన్ ఇచ్చారు. డిక్లరేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కులగణన చేసిన తర్వాత 42% బీసీ సంఖ్య ఉందని తేలింది. సో ఈ బీసీ సంఖ్యలో నేపథ్యంలో పెద్ద ఎత్తున రాబోతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో 42% అమలు చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, పెద్ద ఎత్తున వచ్చినటువంటి పోలీస్ మాత్రం తీవ్ర బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి రానివ్వడం లేదు. కేవలం మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలను మాత్రమే అలో చేస్తున్నారు. మిగతా ఎవరిని కూడా అలో చేయడం లేదు. పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలంతా కూడా వచ్చారు. బీసీ లీడర్లు అంతా కూడా చేరుకున్నప్పటికీ కూడా విజువల్స్లో చూడొచ్చు, పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ కూడా కేవలం ఎవరైతే ఇన్వైటీస్ ఉన్నారో వాళ్ళని మాత్రమే సభ ప్రాంగణానికి రాణిస్తున్నారు. మిగతా ఎవరిని కూడా దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదు. అండ్ సేమ్ టైం రాష్ట్రంలో చేసినటువంటి కులగణన, దాని తర్వాత వచ్చినటువంటి బీసీల సంఖ్య 42% రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే రిజర్వేషన్ అమలు చేయాలి అంటూ కూడా కోరుతూ ఉన్నారు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి అంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ఆర్డర్స్ని పాస్ చేసింది. సో స్థానిక ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికల్లోనే 42% రిజర్వేషన్ని అమలు చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకున్న భాగంలోనే దీనికి సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉంటుందో అది అమలు చేయాలి అని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే కేంద్రం దీనికి స్పందించడం లేదు. సో దీనికి సంబంధించి కేంద్రంలో ఒత్తిడి తేవాలి అనే ప్రయత్నంలోనే ప్రస్తుతం 3 రోజుల పాటు కూడా పోరుబాట పట్టింది టీ కాంగ్రెస్ నాయకత్వం. ఇందులో భాగంగా ప్రస్తుతం నేతలంతా కూడా ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారి మనతో పాటు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా చూస్తారు మొత్తం ఇప్పుడు ధర్నా కానివ్వండి, ఇదంతా ఎట్లా చూస్తారు? 3 రోజుల పాటు ఎలా ఉండబోతుంది కార్యాచరణ? ఈరోజు దేశవ్యాప్తంగా బడుగు బలైన వర్గాలకు రాజకీయ హక్కులు కల్పించుకోవాలని చెప్పి ఇవాళ మా దేశ అధినేత రాహుల్ గాంధీ గారు గాంధీ కుటుంబ వారసుడు కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుతున్నప్పటికీ రాజకీయంగా సామాజిక న్యాయం జరగలేదు కాబట్టి మా అధినేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి ఈ దేశంలో రాజకీయంగా సామాజిక న్యాయం జరగాలి అనే ఒక సంకల్పంతో భారత్ జోడో యాత్ర చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సామాజిక న్యాయం జరగడానికి ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు రాజ్యాధికారానికి నోచుకోలేదు కాబట్టి జనాభా ప్రాతిపాదికంగా వాళ్లకు తామాష ప్రకారం రాజకీయ అధికారాలు రావాలి, రాజకీయ అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పంతో చేస్తే ఇవాళ ప్రజలు నమ్మి, గాంధీ కుటుంబాన్ని ప్రజలు నమ్మి ఇవాళ అధికారాన్ని ఇస్తే అధికారం ఇచ్చిన ఎంబడే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ బీసీ బిల్లు ప్రవేశపెట్టి పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మంత్రిత్వ శాఖ మంత్రులు అందరు కలిసి కూడా బీసీ బిల్ తేవడం జరిగింది. కాబట్టి ఇవాళ దేశంలో ఉన్న మోదీ ఓబీసీ ప్రధానమంత్రి అంటున్న మోదీ ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు అన్యాయం చేసినట్లయితే బీసీలంతా ఏకతాటి మీదకి వచ్చి నీ గద్దె దింపడం తప్పడం. మొత్తం మూడు రోజుల పాటు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? కేంద్రం ఒప్పుకోకపోతే ఎలా నెక్స్ట్ చర్యలు? ప్రజాస్వామ్యబద్ధంగా మా హక్కులు, బీసీల హక్కులు సాధించుకోవడానికి, రాజకీయ హక్కులు సాధించుకోవడానికి ఎంతటికైనా పోరాటం చేస్తాం. తప్పకుండా బీజేపీ ప్రధానమంత్రిని గద్దె దింపుతాం. మొత్తానికి పెద్ద ఎత్తున బీసీ నేతలు అయితే ఖచ్చితంగా మోడీ తలలు వంచేదాకా కూడా మోడీ పైన ఒత్తిడి తీసుకొస్తాము, 42% రిజర్వేషన్ని అమలు చేయాలి. సేమ్ టైం పెద్ద ఎత్తున ఏదైతే కార్యాచరణ పట్టాడో 3 రోజుల పాటు ఢిల్లీ దీక్ష పట్టారు. ఇందులో భాగంగానే మొదటిగా ఒక రోజు మొత్తం కూడా పార్లమెంట్లో దీనికి సంబంధించి
చర్చ చేయాలి, తీర్మానం చేయాలి అంటూ కూడా నిన్న మొత్తం కోరారు. ఇందులో భాగంగానే నిన్న వాయిదా తీర్మానం కూడా అయింది. ఇక ఈరోజు మంత్రులంతా కూడా ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా ముఖ్యమంత్రితో కలిసి ధర్నా చేయబోతున్నారు. సో రేపు మొత్తం కూడా దీనికి సంబంధించి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్రపతి దగ్గర కూడా తీసుకొని వెళ్ళనున్నారు. ఏంటి మొత్తం తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కూడా మొత్తం ఢిల్లీలోనే ఉంది. ఏం చేయబోతున్నారు ఈరోజు? ప్రధానంగా దీక్షకు కారణం ఏంటి? ఈరోజు ఈ దేశానికి వెన్నెముకగా బీసీ బిడ్డలు ఉన్నారు. మరి రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కులగణ కార్యక్రమం చేపట్టడం, అందులో నిమ్న వర్గాలందరూ కూడా సామాజిక న్యాయం చేయాలనే ఆలోచనతో మరి ప్రత్యేకమైన సర్వేలు చేసుకొని మరి బీసీ బిడ్డలందరూ కూడా 42% రిజర్వేషన్ కల్పించాలని మేమందరం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపించడం అనేది జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం బీసీల మీద, నిమ్న వర్గాల మీద ప్రేమ చూపేయకుండా మేము ఇచ్చిన ఏదైతే రిజర్వేషన్ ఉందో దానికి అమలు చేయకుండా వారు అనేక రకాలకు కోరిలేటే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఆ రిజర్వేషన్ నుంచి ముస్లింలను తీసివేయాలని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు మేము కోరుకునేది ఒకటే, ఆ రోజులు కూడా అదే రిజర్వేషన్ తోటి ముస్లింలందరూ కూడా ఉన్నారు. ఈరోజు ఆ రిజర్వేషన్ అమలు చేయడం చేతకాగా ఈరోజు పనికిరాని పొందలు లేని వాళ్ళు మాట్లాడడం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరేవిధంగా మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పకుండా ఢిల్లీ వెళ్ళి, బీజేపీ ఎంపీలు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు, పెద్ద ఎత్తున ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ సంబంధించి ఏం మాట్లాడడం లేదు. ఎలా చూస్తారు దీన్ని? వాళ్ళకి బీసీల మీద ప్రేమ లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడడం లేదు. అందుకే మా ఎంపీలందరూ కూడా డైలీగా మరి పార్లమెంట్లో కొట్లాట చేస్తున్నారు. అదేవిధంగా మేము కూడా అందరం ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీసీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ వెళ్ళి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామనే ఆలోచనతో మేము ఇక్కడ రావడం అనేది జరిగింది. తప్పకుండా మెడల్ వంచి అయినా సరే బీసీ రిజర్వేషన్ సాధించే మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తాయి. సో మొత్తానికి ఎలా అయినా సరే కేంద్రం మెడలు వంచుతాము, 3 రోజుల పాటు దీనికి సంబంధించి పూర్తి పెద్ద ఎత్తున 42% రిజర్వేషన్ అమలు చేసే విధంగా ప్రయత్నిస్తామంటూ కూడా పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇందులో భాగంగా 3 రోజుల పాటు కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా ఇక్కడే ఢిల్లీలో ఉండనున్నారు. 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ నిర్వహించబోతున్నారు. ఈరోజు జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున దీక్ష చేసిన తర్వాత రేపు నేరుగా రాష్ట్రపతికి వెళ్ళి ఆర్డినెన్స్ పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్రపతికి ఇవ్వనున్నారు. మొత్తానికైతే ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం తల వంచుతాము, ఏ విధంగా ఒత్తిడి తెచ్చి ఈ 42% రిజర్వేషన్ అనేది అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని అయితే పెద్ద ఎత్తున నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ హేమ, థ్యాంక్ యూ.